ఇగో గిట్లనే ఫ్రెండ్స్ గిట్లనే చేస్తుంది. మెల్ల చెప్పాలా, మళ్ళీ చెవులో చెప్పాలా, మళ్ళీ ఇట్లా అంటావు కదనే. ఒక మాట మీద ఉండే మనిషి కాదు నువ్వు. మన బాధ మన లోపల ఉంచుకోవద్దు. ఇంకా నేను చెప్పేది తక్కువ చెప్తాను కానీ మస్తు చేసింది. ఇప్పుడు నేను చేసిన తప్పైనప్పుడు నువ్వు కరెక్ట్ ఉండాలి కదా. ఇక అవన్నీ కవరింగ్లు ఏమొద్దు. ఇక తర్వాత ఏదైనా టైమ్స్ ఫోన్ చేసినా అయినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎంత కోపం వచ్చిందంటే ఏమన్నా అర్థం కాక సప్పుడైతే నడుచుకుంటాం కాడ బస్ ఎక్కి వెళ్ళిపోయి. కారణం అన్నిటి కారణం మూల కారణం నువ్వే. ఇక అన్ని మళ్ళా తర్వాత నేను గొప్ప మనిషి అని చెప్పొద్దు. ఇక మూల కారణమే నువ్వు, సూత్రధారి పాత్రధారి అంత నువ్వే. ఇంకా ఇప్పుడేమో నీలి మాట్లాడుతాను. పెద్ద పిట్ట ఇది చెట్టు మీద గువ్వ లాంటిది ఫ్రెండ్స్. చెట్టు మీద పెద్ద పిట్ట ఉంటుంది అట్లాంటిది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాకా. అయితే ఏంటంటే ఫ్రెండ్స్, మా ఆవిడ గొడవ పెట్టుకొని పోయింది. ఎట్లా పోయింది అనేది చెప్తా, ఎందుకు పోయింది అనేది కూడా చెప్తా. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇట్లా నిన్న గొడవ పెట్టుకొని పోయింది ఫ్రెండ్స్. ఏంది నీ కథ చెప్పు, ఎట్లా పోయినావు చెప్పు. దీని నుంచి అందాక నడుచుకుంటా పోయినా అల్లికేఫ్ దాకా. ఆడ పోయి కొద్దిసేపు నిలబడ్డా, బస్సులు రాలేదు. మళ్ళీ కాలువ ఉంది కదా ఆడ ముసిరాంబాగ్ దిల్షునగర్ పోయే రోడ్డు, ముసిరాంబాగ్ ఆడ పోయి నిల్చున్నా. ఆడ బస్సు వచ్చింది, ఆడెక్కి మళ్ళీ టీట వరకు అడిగి ఆ నుంచి నడుచుకుంటూ పోయినా. ఎంత టైం? 10:30. ఎందుకు అట్లా అయింది? నేను ఫోన్ చేసినా కదరా, మళ్ళీ నువ్వు లేపినావా? లేపలే కదా, అర్థం కావాలే కదా నీకు కూడా. అప్పటికి మా అక్క వాళ్ళ కొడుకు చూసిండు, దెబ్బ పోతున్నావు గుండు. అక్క ఏందక్క అట్లా పోతున్నావు అంటున్నాడు. బాబాయ్ రాలేదా అంటే, లేదు గుండు నేనే లేట్ అవుతుందని పోతున్నా అని చెప్పిన. మళ్ళీ నాన్నగారికి ఫోన్ చేసిన. వాడు నేను స్నానానికి పోయిన పిన్ని, మరి ఆగు నేను వస్తా అన్నాడు. నువ్వు స్నానం చేసి వచ్చారు, నాకు లేట్ అవుతుందిరా, నేను బస్సు వచ్చింది వెళ్ళిపోతున్నా అని బస్సు ఎక్కి పోయినా. మంచి పని చేసిన. దీనికి కారణం కారణం నేనే అనుకో, కనీసం మళ్ళీ ఫోన్ చేసినప్పుడు లేపాలి కదా. అట్లా పోవద్దు కదా, అట్లా ఓడు తప్పు. ఫస్ట్ అట్లా కాదు, అట్లా ఓడు తప్పు. నేను పోతా నువ్వు రాకు, అది తప్పు కదా. అట్లా ఓడు అట్లుండదు కదా. ఏమంటారు లేడీస్, నువ్వు కసిరీలే చాయ్ వైపు బిడ్డ మంచిగా ఉమ్మని చెప్తే మంచిగా పూ కింది కంటే నేను వస్తుంటుంది. ఎట్లా ఓరున్నా ఒకటేసారి గట్టిగా. నేను 3 సార్లు చెప్పిన, నీకు 3 సార్లు చెప్పిన, నడువు కిందికి అని 3 సార్లు చెప్పిన. ఈమె ఒక సైకో మెంటాలిటీ ఫ్రెండ్స్. ఏం సైకో మెంటాలిటీ అంటే, నేను కింద పోయి 10 నిమిషాలు ఉన్న తర్వాత కిందికి వస్తుంది. నేను నిన్న ఏం చెప్పిన అంటే 3 సార్లు చెప్పిన, కిందికి పో నువ్వు అయిన తర్వాత నేను వస్తాను 3 సార్లు చెప్పిన. ఇప్పుడు చెప్పు. పోయిన తర్వాత వస్తా అంటే పిల్లలు ఉండే వాళ్ళకి అది కారణాలు చెప్పకు. నేను 3 సార్లు చెప్పిన, నీ ప్రాబ్లం చెప్పు కంటే. ఇక పిల్లలు ఉండే, అది ఉండే, ఇది ఉండే, నువ్వు అన్ని నాకు చెప్పి రావద్దా? అట్లా నాకు లేట్ అవుతుంది కిందికి పోయేసరికి. అందుకే నువ్వు పోయిన తర్వాతనే నేను వస్తా అని చెప్పి కిందికి పో అని చెప్పిన. అది నీకు వినవాలే కదా. నాకు ఫస్ట్ సారి వినిపించలే, తర్వాత వినమాటప్పుడు పోవాలి కదా. మళ్ళీ ఇంకా కొంచెం మరి చెప్పిన మాట వింటలే. కానీ నేనేం చేసినా, నాకు కోపం వచ్చి నేనేమన్నా తిట్టినా, నడువా అన్నా అంతే. ఇట్లా చెప్పినావా? ఎంత గట్టిగా అరిచినావు? ఎట్లా అన్నా చెప్పు. మస్తు గట్టిగా అరిచినావు. అదే మరి 3-4 సార్లు చెప్పిన తర్వాత మరి ఇంకా అట్లా నిలబడి పాప నన్ను అంటే మరి నేనేమనుకోవాలి? తిట్టినా నేనేమన్నా, కొట్టినా? తిట్టుడు కొట్టుడు కంటే ఎక్కువనే అంత గట్టిగా అరిచినావు. అదేనే గట్టిగా అరిచిరు. మరి 3 సార్లు చెప్పినప్పుడు నువ్వు వినకపోయినప్పుడు ఏమంటారు మరి? ఇంకా మెల్ల చెప్తారా? ఇక నీకు చెవులు చెప్తారా? వచ్చి కిందికి నడువు చెవులు అని చెప్పాలా? మా నాన్న చూసిండు, మా నాన్న కూడా అడిగిండు ఏమైంది పోరి నడుచుకుంటూ పోతున్నావు అంటే, ఏం లేదు ఉట్టిగానే అని చెప్పిన మా నాన్నకి. అదేనా ఇప్పుడు నీకు ఇట్లా చెవులు వచ్చి చెప్పాలా కిందికి పోని? చెవులు చెప్పాలా? అట్లా ఏం కాదు, చెప్పేది కొంచెం గట్టిగా మామూలుగా వినిపించేటట్టు. నేను చెప్పేటట్టే చెప్పిన. ఫస్ట్ ఎన్నిసార్లు 3 సార్లు మంచిగా చెప్పిన కదా. 3 సార్లు మంచిగా చెప్పిన కదనే. నాకు 2 సార్లు వినిపించలేదు, 3ఓసారి గట్టిగా అరిసే వరకు వినిపించింది. ఇంకప్పుడు అందుకే తలకాయ దూరం పోయినాక 4-5 సార్లు ఫోన్లు చేసిన, వస్తాడేమో బస్ స్టాప్ దగ్గర. ఇప్పుడు నీకు తెలవాలి కదా. ఇప్పుడు నువ్వు ఇంట్లోకి వెళ్ళి పోయినావు. ఇంట్లోకి వెళ్ళి పోయినప్పుడు
ఇప్పుడు నీ బండి మీద తీసుకుపోయి మంచిగా తిప్పుతాంటే చేస్తాను నీకేం ఏర్పడతలేదు. ఒకసారి దాని వాల్యూ తెలవాలంటే దాని కష్టం తెలవాలంటే నీకు ఇక నువ్వు పోయినప్పుడు నేనేం చేస్తానే, నేను పోతా నువ్వు రాకు అన్న తర్వాత నేనేం చేస్తా చెప్పు, నువ్వే చెప్పు. సరే నేను అన్నా, మరి నువ్వు ఫోన్ లేపొచ్చు కదా మళ్ళీ. నేను ఇక అవన్నీ ఉండే నువ్వు ఒక్కసారి అడుగు తీసి అడుగు పెట్టినావంటే అదే గంతే. ఇక మనిషికి విలువ ఏముంచినట్టు మనిషికి గంతే. ఇక నువ్వు అట్లుంటుంది. మళ్ళా ఫస్ట్ విలువ అనేది అక్కడనే పోతుంది. నువ్వు విలువ ఇస్తే మర్యాద ఇస్తే లెక్క. నువ్వు ఇయ్యనప్పుడు కథం పోవాలి. ఇక మళ్ళీ ఫోన్ చేస్తే ఉన్నది, ఏం చేస్తే ఉన్నది అంటే అప్పటికి నాకు లేట్ అవుతుంది. లేట్ అవుతుందని కదా నీకు ఫోన్ చేసింది. నువ్వు లేట్ అవుతుందని మరి ఇక్కడ నుంచి అట్లా అనుకున్నప్పుడు 9:30కి వెళ్తే నేను పోయేసరికి 10 అవుతుంది ఆఫీస్ వేసరికి. మరి పోయి ఇప్పుడు 9:30 అవుతుంది. నేను వెళ్ళిందే 9:45 ఏమో ఈ నుంచి. 9:45 9:50 అయిపోయింది నేను వెళ్ళేసరికి. కరెక్టేనే. ఆడోళ్ళకు అదుపు అనేది ఉంటుంది. ఎందుకు అదుపు అనుకో అనేది ఉండాలా. నీ అసలు వాళ్ళకు నేను అందరికి చెప్తలేను. ఎందుకుంటది, నాకు కూడా ఉంది, అంతకంటే ఎక్కువనే ఉంది. మరి నీళ్ళకు కోరు కదా, నువ్వైనా కాబట్టి కదా ఇప్పుడు పబ్లిక్ నీళ్ళకు ఉండొద్దని ఒక సందేశం ఇస్తాను. మరి అట్టిగా అనుకున్నావా వీడియోలు చేసేది? నేను అనుభవించే బాధ కూడా తెలియాలి కదా పబ్లిక్కి. ఇప్పుడు నువ్వు కాదని పోయినప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తే ఉన్నది, ఏది చేస్తే ఉన్నది. మరి నాకు లేట్ అవుతుంది. ఆడ బస్సు నాకు తెలియదు, నేను అసలు బస్సులలో పోలేదు. అల్లికి కాడికి పోయిన తర్వాత ఆడ బస్సు అవుతుందని ఆడ 10 నిమిషాలు నిల్చున్నా. బస్సు రావట్లేదు. మళ్ళీ ఆ బస్సు వచ్చినానంటే చుట్టూ తిరిగిపోతుందంట. ఆ బస్సు వచ్చేది అవన్నీ చెప్పక నువ్వు బస్సులు గిస్లాంటి ఆ సిస్టర్కి ఏం అర్థం కాదు. ఆడ పోయేది ఎప్పుడు అని అర్థం కాకుండా మళ్ళీ నడుచుకుంటూ పోయినా ముందుకి. ఇంకేమనగా నడుచుకుంటాను పోతాను. పోయేసరికి ఇక 107 బస్సు రాగానే అప్పుడు ఎక్కిన. ఇంకా సరే నిన్ను తిట్టినా నిన్ను కొట్టినా నీతో ఏమన్నా అన్నా అంటే లెక్క వేరు. వినిపించకుండా ఉన్నది నువ్వు అంటే అంత వినిపించకుండా ఉన్నావు అన్నట్టు నువ్వు మనిషి. వినిపించకుండా ఉన్నా అంటే 2 సార్లు పిలిచింది నీకు వినిపించాలి అంటే మరి అదే కదా అర్థం. నేను ఏదో పని మీద ఉన్నప్పుడు చెప్పి నువ్వు నాకు వినపడలేదు. ఏ పని గిన్నె నిలబడ్డావు, ఆనే నిలబడ్డావు, నేను గిన్నె కూర్చున్నా. నువ్వు నా ముంగ నిలబడ్డప్పుడే చెప్పినా, నేను తిరిగితప్పుడే చెప్పినా. నేను అంటే నేను మాట్లాడేది కూడా నీకు వినబడతలేదు అని అర్థం. వినిపిస్తుంది. ఎందుకు వినిపించినాక కూడా కావాలని మళ్ళా నీతో చూపించుకోవాలని ఇష్టం ఏంది నాకు. అన్ని కవరింగ్ మాటలే, అట్లా జనాలు కామెంట్లు పెడతారు. కవరింగ్ ఏం కాదు, వాస్తవాలే. కవరింగ్ మాటలే అంటారు వీటిని. ఈనత్తే మళ్ళా ఎందుకు అడుగుతావు? మళ్ళీ ఇంపియకనే అడిగినా కదా, అడిగేసరికి ఇంపిస్తానంటే అర్థమైంది. అట్లున్నావు మనిషి అంటే అర్థం. తప్పే కదా అట్లా. సరే నాకు తప్పు, నువ్వు మంచి అనేవి కదా. మరి నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు లేపి నువ్వు రావాలి కదా. రాలేదుగా. వన్స్ ఏమంటారు, వన్స్ టైం స్టెప్ ఇన్ గంతే. ఇక మూసుకొని ఉండుడే. ఇప్పుడు మనిషి అన్నట్టు ఎవరికైనా ఫీలింగ్ ఉంటుంది కదనే. నువ్వు మనిషిని అట్లా చేసిపోయినప్పుడు ఆ మనిషి ఏం చేయాలి చెప్పు? నువ్వే 2 సార్లు చెప్పిన విలువ తెలవాలి కదా నీకు కూడా. ఓ నీకు విలువ తెలవాలా? విలువ తెలవాలంటే నీకు కూడా అర్థం కావాలి. ఓ అంతే. ఇక మళ్ళీ ముచ్చట్లేదు. ఇక ఆవాజ్ మాట్లాడద్దు. ఇక వినొచ్చిందా బొమ్మాలి? అనిపించింది. పోతా ఇంకోసారి అట్లా. నువ్వు కూడా కొంచెం గట్టిగా చెప్తే అయిపోతుండే కదా. గట్టిగానే చెప్పినా కదా. గట్టిగా చెప్తే నేను ఎందుకు అడుగుతా అన్ని సార్లు? గట్టిగా చెప్తేనే కదా నువ్వు గట్టిగా చెప్పి పోతాను. ఎంత గట్టిగా అరిచిండా అంటే బయట ఉన్న 5-6 ఇళ్ళకి వినిపించాలి, అంత గట్టిగా అరిచిండు. అవునే మరి ఇప్పుడు నీకు వినిపించాలి అంటే నేను వినిపిస్తా చెప్పానే కదా. అంతే కదా బిడ్డ? వినిపిస్తాడు చెప్పాలా లేదా? నాకు ఫస్ట్ సారి వినిపించలేదు, గట్టిగా అరిచే వరకు వినిపించింది. అప్పుడు నాకు ఇంకా మంచిగా అనిపించలేదు, బాధ అనిపించింది. అప్పుడైతే వెళ్ళిపోయినా. దేనికి బాధ? తిట్టిలా నడువు కిందికి అని దాన్నే నేను గట్టిగా చెప్పిన. అంతే. ఆడ
తిట్టినాను బాధనా లేకపోతే ఏమని బాధ చెప్పు మస్తు కాదు గట్టిగా అరిచిన ఒకసారి అడుగు నాకు రాదు నీ లెక్క అరవది. నడువు కింది కదా అన్న ఇట్లనే అన్నాడు ఆయన. గట్టిగా అన్న నడువు కింది కానీ ఇప్పుడు 2 సార్లు చెప్పినాం 3ఓసారికి మరి ఇనత్తలే అంటున్నావు కాబట్టి ఇనస్తట్టు మాట్లాడినా గట్టిగా చెప్పిన ఇక నువ్వే గట్టిగా చెప్పాలంటావు మళ్ళీ గిట్లా చెప్తే గిట్లా అంటావు ఇన్ని రకాలు మాట్లాడుతావు మనిషి నువ్వు మాటలు ఆ? గట్టిగా బాగా నువ్వే అంటావు మళ్ళీ నువ్వు లేదా అది చెప్పే పద్ధతి ఉంటుంది. అంత గట్టి గుర్రుతారా? మస్తు గట్టి గుర్రిండు. మెల్ల చెప్పాలా మళ్ళీ చెవులో చెప్పాలా మళ్ళీ అట్లాంటి ఇట్లా అంటావు ఇట్లా అంటే అట్లా అంటావు కదనే ఆ? ఒక మాట మీద ఉండే మనిషి కాదు నువ్వు నేను ఒకటే మాట మీద ఉంటుంది. కనబడుతుంది ఇక ఎంత పెద్దగా ఎంత మంచిగా ఉంటావు. సరే ఫ్రెండ్స్ ఇట్లా ఉన్నది కథ ఇట్లా చేస్తుంది అన్నీ ఇగో నా బాధ ఇప్పుడు మన బాధ చెప్పుకుంటేనే ఏమో అంటారు కదా అట్లా అన్నట్టుగా మన బాధ మన లోపలనే ఉంచుకోవద్దు. లైక్ చేయరు ఫ్రెండ్స్, లైక్ చేయరు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయ కొత్త వస్తున్న వాళ్ళు. ఈమె చేసే చిత్రకథలు మస్తు ఉంటాయి. రోజు రోజుకో చిత్రకథ ఉంటుంది చూపిస్తా చూడుర్రి. ఓకేనా ఫ్రెండ్స్ పోయిగా పో నిన్నట్లా అక్కడ పోయిగా లేట్ అయింది. పోగు ఇంటికానే ఉండు మరి ఇంటికానే ఉండే రా. ఇద్దరు ఉండరు ఇక ఇంటికాడ చెమ్మ చెక్క ఆట ఆడుకుంటూ ఉండరు ఇద్దరు. బాయ్ బిడ్డ. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియో వస్తుంది ఫ్రెండ్స్. ఓకే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్దాం. అప్పటిదాకా బాయ్ టాటా సీ యూ ఎంజాయ్. బాయ్ ఫ్రెండ్స్. ఇట్లా చేసింది ఫ్రెండ్స్ నిన్న మస్తాజ్ చేసింది. నిన్న నాకు కూడా మస్తు ఇంకా నేను చెప్పేది తక్కువ చెప్తాను కానీ మస్తాజ్ చేసింది. ఇప్పుడు నేను చేసిన తప్పైనప్పుడు మరి నువ్వు కరెక్ట్ ఉండాలి కదా. ఇక అవన్నీ కవరింగులు ఏమొద్దు ఇక తర్వాత ఏదైనా టైమ్స్ ఫోన్ చేసినా అయినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎంత కోపం వచ్చిందంటే ఏమన్నా అర్థం కాక సప్పుడైతే నడుచుకుంటాం కాడ బస్ ఎక్కి వెళ్ళిపోయాను. కారణం అన్నిటి కారణం మూల కారణం నువ్వే. ఇక అన్ని మళ్ళా తర్వాత నేను గొప్ప మనిషి అని చెప్పొద్దు. ఇక మూల కారణమే నువ్వు, సూత్రధారి పాత్రధారి అంత నువ్వే. ఇంకా ఇప్పుడేమో నీలి మాట్లాడుతాను పెద్ద పిట్ట. ఇది చెట్టు మీద గువ్వ లాంటిది ఫ్రెండ్స్. చెట్టు మీద పెద్ద పిట్ట ఉంటుంది అట్లాంటిది ఏమున్నా మొరుగుతా ఉంటుంది. దానికి ఒక లెక్క ఉండదు అది ఉండదు. నడు ఇంకా ఇక గిట్లనే ఫ్రెండ్స్ గిట్లనే చేస్తుంది.